మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. కానీ ఎన్నాళ్ళైనా కొన్ని సినిమాలు మనతోనే ఉంటాయి. వాటినే క్లాసిక్స్ అంటారు. అలాంటి క్లాసిక్ సినిమా 'సీతారామం'. దాంతోనే ఈ సిరీస్ మనం మొదలు పెడుతున్నాం. హలో అందరికీ, వెల్కమ్ టు రావియోషి, యువర్ టికెట్ టు సినిమా. క్లాసిక్ సినిమా ఎపిసోడ్ 1. అదేంటి, క్లాసిక్ సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా, సీతారామమే ఎందుకు అనుకోవచ్చు. ఈ రోజుకి సీతారామం వచ్చి 3 years అయ్యింది. ఈ సిరీస్ మొదలు పెట్టడానికి ఇంతకంటే రీజన్ ఇంకేం కావాలి. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. August 5th, 2022. డ్రై సీజన్ నడుస్తున్న టాలీవుడ్కి బింబిసారా, సీతారామం మేము ఉన్నామంటూ ముందుకు వచ్చాయి. బింబిసారా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది, కానీ సీతారామం అందరినీ ఏడిపిస్తూ ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. ఎంత క్లాసిక్ అంటే రిలీజ్ అయ్యి 3 years అయినా క్లాసిక్ సినిమా అని మాట్లాడుకునే అంత. లండన్లో బిగ్ ప్రొఫెసర్ ముందే ఈగో చూపించి ఇండియా ఫ్లాగ్ని కాల్ చేసే అఫ్రీన్ తన తాతయ్య చివరి కోరిక కోసం రామ్ రాసిన లెటర్ని సీతకి చేర్చే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుంది, మాతో పాటు మీ అందరికీ తెలిసిందే. ఇంత మంచి సినిమాని చెప్పుకుంటున్నామంటే దానికి కారణం అన్డౌటెడ్లీ హను రాఘవపూడి. ఇండస్ట్రీలో క్లాసిక్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నామంటే ముందు మనకు వినిపించే అలాగే కనిపించే పేర్లు కె విశ్వనాథ్ గారు, మణిరత్నం గారు, కె రాఘవేంద్రరావు గారు, త్రివిక్రమ్ గారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ సార్. ఈ పేర్లను మ్యాచ్ చేసే ఫిల్మ్ మేకర్స్ ఇంకెవరూ రారు అనే టైంకి హను రాఘవపూడి అనే పేరు తెరపైకి వచ్చింది. సీతారామంకి ముందు వచ్చిన సినిమాలు 3 ఆయన కెరీర్లో. ఆ సినిమాల్లో ఆయన చూపించిన డీటెయిలింగ్ ద బెస్ట్ ఉంటాయి, జస్ట్ 3 సినిమాలు అయినా సరే. 10th క్లాస్లో సినిమా ఐడియా వచ్చి రాసుకొని సన్, ఎర్త్, మూన్ మధ్య ప్రేమ కథగా వచ్చిన అందాల రాక్షసి. ఈ యుద్ధం ఎవరితో చేస్తున్నానో తెలియదు, కానీ ఎవరి కోసం చేస్తున్నానో తెలుసు, నా మహాలక్ష్మి కోసం అంటూ కృష్ణగాడి వీరప్రేమ గాథ. లవ్ ఇంటెలిజెంట్ ఎనిమీ అంటూ వచ్చిన లై. ప్రేమ ఎన్నిసార్లు పడిపోయినా లేచే మనసు, పడి లేచే మనసు. ఈ 2 ఫిల్మ్స్ సెకండ్ హాఫ్ ఫెయిల్ అవడంతో ఆయన కొంచెం సెకండ్ హాఫ్ సిండ్రోమ్లో పడిపోయినా తనను తానే మళ్ళీ ప్రోత్సహించుకొని ఎప్పుడో 2007 కోటిలో కొనుక్కున్న బుక్ చదువుతున్నప్పుడు దొరికిన లెటర్ని కథగా రాసుకొని సీతారామంగా మనకి బహుమతిగా ఇచ్చారు. హను రాఘవపూడి గారితో పాటు ఆ లెటర్, ఆ బుక్ ఎవరు రాశారు కానీ వాళ్ళకు కూడా ఈ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి టీఎఫ్ఐ రుణపడే ఉంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఎన్ని మాటలైనా సరే అలా చెప్పుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ మాటలు కూడా ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ డైలాగ్సే సూర్యుడి వెలుగు తాగ్గానే చిగురు పూసుకునే మధురమైన పుష్పాలలాగా ఎంతో అందంగా ఉంటాయి. ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి. అలాగే కొన్ని డైలాగ్స్ అయితే మనల్ని మురిసిపోయేలా చేస్తాయి. డైలాగ్స్ ఎంత బాగున్నాయంటే వాటిని మన మనసుకు దగ్గరగా హత్తుకునేలా పర్ఫామ్ చేసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ వాళ్ళు కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. అయితే వాళ్ళని అలా పిలవడం కంటే ఈ కలియుగపు రామాయణంలో ఉన్న సీతారాములు అంటే ఇంకా బాగుంటుంది. నాకెవరూ లేరు, ఐఎమ్ ఏ లోన్ సోల్జర్ అంటూ తనలో తాను చీకట్లో ఒంటరితనంలో ఉన్న ఈ రాముడికి ట్రైన్లో అదే చీకటిని తనలోని ఆ మెరుపుతో కమ్మేసి వెలుగై వచ్చిన సీత. ఎలా మొదలైంది మీ ప్రేమ అంటే రామ్కి తెలియకుండానే ఈ రాముడి కోసం గుడి కట్టుకున్న సీత, ఆ రోజు మొదటిసారి కలిసాం అని చెప్పుకొచ్చే సీత కథలో ఈ రాముడి గురించి తెలుస్తుంది. అండ్ ఆ పాయింట్కి థియేటర్లోనే ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా ఒక హై ఇస్తుంది. దానికి తోడు కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగుల్లో సీతా స్వయంవరం అంటూ రామ్ ఇచ్చే డీటెయిలింగ్కి మాస్ సినిమాలకు పడాల్సిన విజిల్స్ పడతాయి. నెలకు 600 సంపాదించే రాముడు మనం ఇల్లు కొనుక్కుని హాయిగా బతికేద్దామంటూ సీతకు నమ్మకం ఇచ్చే రామ్ ఇన్నోసెన్స్. అలాగే ఎవరి కోసం ఏం వదులుకుంటున్నావో నీకేమైనా తెలుస్తుందా అని అడిగితే ఎలాంటి వాడి కోసం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అనే నమ్మకం సీత. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకుంటే గడిచేది గంటలు మాత్రమే కాదు, నిండిపోయే మన పుస్తకాలు కూడా. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకున్నాం, సీతారామం గురించి విన్నాం. వీటితో పాటు ఇంకో ఫ్యాక్టర్ ఏంటది? ఎస్, మ్యూజిక్ అండ్ సాంగ్స్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అయితే ఒక మ్యాజిక్. ప్రపంచానికి 7 వింతలు ఎలాగో సీతారామంలో కూడా ఒక వండర్. వింత అనలేం కానీ ఒక వండర్ ఆయన సంగీతం. మనం చూసే ప్రతి సీన్ కూడా
మనకి మ్యూజిక్తో పాటు గుర్తుండిపోతుంది. సో అంటే ఏంటంటే విజువల్స్, క్యారెక్టర్స్తో పాటు ఈయన మ్యూజిక్ కూడా మనకి విజువల్గా కనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. విశాల్ చంద్రశేఖర్ గారు సంగీతంకి, మదన్ కార్కీ గారి లిరిక్స్కి, హే సీత హే రామ అంటూ ఎస్పిబి చరణ్ గారు అండ్ సింధూర గారి గాత్రం, అలాగే కృష్ణకాంత్ గారి లిరిక్స్తో ఇంతందం అంటూ మళ్ళీ ఎస్పిబి చరణ్ గారు వండర్లు చేస్తూనే ఉన్నారు. ప్రతి పదం పాడినట్టే ఉంటుంది. ఇలా ప్రతి సాంగ్ ఈరోజు కూడా మన ప్లేలిస్ట్లో మోగుతూనే ఉంటుంది. ఇంత మధురాలు మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఒక బిగ్ హగ్. ఈ సినిమాకి డిఓపీస్, ప్రొడక్షన్ డిజైనర్స్, ఎడిటర్స్ అండ్ ఆల్ ఫిల్మ్ మేకర్స్ సీతారామం ఇచ్చినందుకు మీకు ఒకటే మాట, విల్ లవ్ యూ. ఇంకా ఈ సినిమా గురించి ఇంకో చెప్పుకోదగిన మనుషులు, మెన్షన్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే వైజయంతి మూవీస్ అండ్ ఎస్పెషల్లీ ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్ గారు. మీరు లేకపోతే ఈ సినిమా అసలు చెప్పుకోవడానికి మాటలు ఉండేవి కాదు. అడగొచ్చో లేదో తెలీదు, బట్ అడిగేస్తున్నాను. ఈ వీడియో మీ వరకు రీచ్ అయితే ప్లీజ్ ఒక్క విషయం అడుగుతున్నా, త్వరలో ఈ సినిమాని రిలీజ్ చేయండి. ప్రతి ఊరికి చేరేలా వీలైతే ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసుకురండి. అట్లీస్ట్ ఓటీటీలో అయినా ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో కూడా తెలియాలి. అండ్ ఇంతమంది గురించి చెప్పుకున్నాం, కానీ ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, అది మర్చిపోయాం. ఎవరది? ఎగ్జాక్ట్లీ, సుమంత్ గారు. ఈ సినిమా ఇంత బాగా కనెక్ట్ అయింది అంటే సుమంత్ గారి బ్రిగేడియర్ విష్ణు శర్మ రోల్ కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. చాలా కష్టం నిజంగా అలా చేయడం. అండ్ మొన్న ఈ మధ్య అనగనగా అంటూ ఇంకో ఫీల్ గుడ్ మూవీ మనకి ఇచ్చారు. అన్న స్కెడ్యూల్ ఎలా ఉందంటే ఎప్పుడూ 3-4 ఇయర్స్కి ఒకసారి వస్తాను, ఏడిపిస్తాను, వెళ్తాను, రిపీట్. అలా కాకుండా కొంచెం ఎక్కువ ఇయర్స్ కనిపించేలా ప్రతి ఇయర్ సినిమా చేయండి సార్, ప్లీజ్. ఈ రోజుకి 3 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా సీతారామం అండ్ హోల్ టీమ్కి మా రోబియోషి యుఏ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి వార్షికోత్సవాలు స్వర్ణోత్సవాలు వజ్రోత్సవాలుగా టీఎఫ్ఐ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. మేము ఇలా ఎన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాం, అలాగే మా తప్పు నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా జర్నీలో భాగం అవ్వండి. నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకొంటా మరి, కలుద్దాం.